బజార్కెళ్ళి చాలా సేపు అయిందే, ఇంకా రాలేదేమ్మా? కూరగాయలు సామాన్లు తీసుకుని కదమ్మా రావాలి. వాసంతి వచ్చేసా. ఎవరండి మీరు? ఏం కావాలి? అయ్యో బదులు చెప్పండి. అవును, ఇదే 10వ నంబర్ ఇల్లు. ఏ ఎవరమ్మా అక్కడ? ఎవరో తెలియదమ్మా, నువ్వు ఇలా రా ప్లీజ్. ఓ, అద్దెకు గది కావాలా? ఏంటమ్మా, ఏం కావాలట? అవునండి, మీ ఇంట్లో మేడ పైన గది ఖాళీగా ఉందన్నారు. ఉంది నాయనా. ఎవరికి కావాలి? మీకా ఇంకెవరికైనానా? ఓ, నాకే నాకే. ఏమిటమ్మా నువ్వు? ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్లకు? అదేమిటమ్మా, చూస్తే మంచివాళ్ళలాగే ఉన్నాడు అబ్బాయి. అద్దె ఎంత ఇవ్వగలరండి? నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. 20 రూపాయలకి తక్కువ లేదబ్బాయి. ఓహో, అది కాక కరెంటు ఛార్జ్ 3 రూపాయలు, కార్పొరేషన్ నీళ్లకు 2 రూపాయలు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. ఉన్నాయి. తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళు ఇస్తాం. స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా చేతాడు బిందె వాడుకుంటే 1.5 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఏమండి ఏమండి, ఒక్క సందేహం. ఒకవేళ ఆ చేతాడు ఆ బిందె నేనే కొనుక్కుంటే? ఓహో, మీరు ఖాళీ చేసి వెళ్లేప్పుడు అవి మాకు చేరాలి. ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు. పర్వాలేదులేండి, నాకు అట్టే చెమట పట్టదు. ఓహో, ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే. దానికేమండి, ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా, దోమతెర. ఇక్కడ నల్లులు కొల్లులు కుట్టి చంపేస్తాయి. అంతేగా, మన చర్మం బాగా రఫ్లండి, రఫ్. ఆట్టే బాధలేదు. ముందు గది నచ్చిందేమో చూడు నాయనా. ఇక నచ్చేదే ఉందండి. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు, నేను పెట్టే బేడతో వచ్చేశాను. ఇక నచ్చడం గిచ్చడం లేదు. మీ 20 రూపాయల అడ్వాన్స్ తీసుకోండి. వాసంతి, పైకి తీసుకెళ్లి గది చూపించమ్మా. వాసంతి, 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 నువ్వు ఉన్నావేమోని నేను మేడ మీదకి వెళ్ళాను. గదిలోకి వెళ్ళి చూశానో లేదో, అక్కడ ఎవరో తెలీదు, ఒక కొత్త ఆయన ఉన్నాడు. నాకెక్కడలేని సిగ్గేసేసింది. ఒక్క పరుగులు వచ్చేసాను. ఎవరైనా? ఏమో అక్క, నాకేం తెలుసు. ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు నేను. గది అద్దెకు కావాలంటూ వచ్చాడు. అమ్మని అడిగి అడగటంతో ఇచ్చేసింది. చూసావా? నిన్నొక్క మాటను అడగక్కర్లా. నన్నెందుకే అడగడం? ఆ గది అద్దెకి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా. అదేమిటక్క, ఆడపిల్లలున్న ఇల్లు ఎవరికంటే వారికి ఇవ్వడమేనా? ఇస్తే మనం సరిగా ఉంటే ఎవరేం చేస్తారు? అయినా ఆయన చూస్తే అలా కనిపించలేదు. చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఓ, నువ్వు ఆయన పట్టం కట్టేసావు. ఇంకేం? సరేగాని వాసంతి, మన ఇద్దరికి జాకెట్ కూడా తెచ్చాను, చూడు. చాలా బాగున్నాయక్క. ఇది చూపిద్దామనే నేను మేడ మీదకి వెళ్ళాను. కొంప తీసి ఆయన చూపించలేదు కదా. పోవే. అమ్మా, వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను.
వాసంతి, రండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏమిటి సాయంకాలం మన ప్రోగ్రాం? నాకేం తెలుసు, మీరే చెప్పండి. చూడు, సాయంకాలం బీచ్ లో మెరీనా క్యాంటీన్ వద్ద కలుసుకుందాం. ప్రోగ్రాం అంతా మనం అక్కడ చెబుతాం. సరే, చిరియో. చీరియో.